అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీం ఇండియాకు మరో చేదు అనుభవం ఎదురైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ను 2 వికెట్ల తేడాతో కోల్పోవడం ద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 వరకు తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించిన టీం ఇండియా టాప్ ఆర్డర్ మరోసారి పేకమేడలా కూలిపోయింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 9 పరుగులు చేసి తొందరగా పెవిలియన్ బాట పట్టగా అభిమానులు ఎంతో ఆశించిన విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యారు. ఇది కోహ్లీ కెరీర్లో 2 వరుస వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్లెట్ మొత్తం 3 వికెట్లు తీశాడు. అద్భుతమైన స్పెల్తో భారత్ను 17-2 స్కోరు వద్ద కష్టాల్లోకి నెట్టాడు. గిల్ కోహ్లీ త్వరగా అవుటైనప్పటికీ కష్టకాలంలో జట్టును ఆదుకుంది మాత్రం సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ 73 పరుగులు చేశాడు మరియు శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో 61 పరుగులు చేసి రోహిత్కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 118 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 97 బంతులు ఆడి 73 పరుగులు చేసి తన అనుభవాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్తో అతను ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తన 73 పరుగులతో లెజెండరీ సౌరవ్ గంగూలీని అధిగమించి వన్డేల్లో భారతదేశపు 3వ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. సచిన్, కోహ్లీ తర్వాత రోహిత్ స్థానం. ఈ భాగస్వామ్యం తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జాంపా మొత్తం 4 వికెట్లు తీసి మళ్లీ రంగంలోకి దిగాడు. అతను ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి దివంగత కెప్టెన్ స్టీవ్ వాను అధిగమించి ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో 7వ అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. అతను శ్రేయస్, కేఎల్ రాహుల్ వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్ 44 పరుగులు చేసి మళ్లీ తన ఫామ్ను కొనసాగించినా అతడిని కూడా జాంపా అవుట్ చేశాడు. చివరికి హర్షిత్ రాణా 24 పరుగులు మరియు అర్షదీప్ సింగ్ 13 పరుగులు చేసిన పోరాటంతో భారత్ 264 పరుగులకు 9 వికెట్ల వద్ద ఇన్నింగ్స్ను ముగించగలిగింది. ఈ చివరి వికెట్ల భాగస్వామ్యం లేకపోతే స్కోరు ఇంకా తక్కువగా ఉండేది. ఆడమ్ జంపా తన స్పిన్తో మిడిల్ ఆర్డర్ను దెబ్బతీసి 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్లెట్ మొత్తం 3 వికెట్లు తీశాడు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కూడా భారత బౌలర్లు గట్టి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా తొలి వన్డేలో విఫలమైన మిచెల్ మార్ష్ వికెట్ను అర్షదీప్ సింగ్ పడగొట్టాడు. త్వరగానే మరో వికెట్ కోల్పోయారు. కానీ ఇక్కడ కూడా యువ ఆటగాళ్లు అదరగొట్టారు. మాథ్యూ షాట్ 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నడిపించాడు. అతను అవుటైన తర్వాత కూడా కూపర్ కానొల్లీ 53 బంతుల్లో నాటౌట్ 61 పరుగులు చేసి చివరి వరకు నిలబడి ఒత్తిడిని తట్టుకుని జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లు చివరి వరకు పోరాడినా ఆసీస్ను కట్టడి చేయలేకపోయారు. హర్షదీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తల 2 వికెట్లు తీసి మంచి ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలింగ్ ఒత్తిడి పెంచడంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల వద్ద కష్టాల్లో పడింది. ఇక్కడ మిచెల్ ఓవెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 23 బంతుల్లో 36 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ వేగవంతమైన ఇన్నింగ్స్ మ్యాచ్ను మళ్లీ ఆస్ట్రేలియా వైపు తిప్పింది. చివరికి యువ ఆటగాడు కూపర్ కొనోలీ 61 పరుగుల నాటౌట్తో ఒత్తిడిని తట్టుకుని మిచెల్ స్టార్క్ 4 పరుగులు చేసి వికెట్ త్వరగా కోల్పోయినా ఒంటరిగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమికి ప్రధాన కారణం 20-30 పరుగులు తక్కువ చేయడం. 264 పరుగులు ఈ పిచ్పై ఛేదించదగిన లక్ష్యమే, కానీ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినప్పుడు ప్రతి పరుగు విలువైనదే. ముఖ్యంగా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయగలిగే అవకాశాలను టీం ఇండియా జారవిడిచిన క్యాచ్ల కారణంగా కోల్పోయింది. ముఖ్యంగా కీలకమైన భాగస్వామ్యాల సమయంలో కొన్ని క్యాచ్లు అందుకోలేకపోవడం లేదా సరైన సమయంలో ఫీల్డింగ్ లోపాలు జరగడం వలన ఆసీస్ చేజింగ్లో ఒత్తిడిని తగ్గించుకోగలిగింది. ఈ తప్పులే చివరికి
2 వికెట్ల తేడాతో ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు శుభమాన్ గిల్ వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో అడిలైడ్ పిచ్పై కోహ్లీ అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ ఈసారి నిరాశపరిచాడు. కేవలం సీనియర్లు మాత్రమే కాదు, యువ ఆటగాళ్లు కూడా ఒత్తిడిలో తడబడ్డారు. సిరీస్ 0-2 తేడాతో వెనుకబడటంతో మూడో వన్డే కేవలం ఫార్మాలిటీగా మిగిలింది. అయితే ఈ ఓటమి నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పటిష్టత మరియు కీలక సమయాల్లో నిలకడపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ పరంగా పోరాడినా బ్యాటింగ్లో సరైన స్కోరు చేయలేకపోవడం టీం ఇండియాకు శాపంగా మారింది. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాలను, ఏ ఆటగాడి ప్రదర్శన మిమ్మల్ని బాగా నిరాశపరిచిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తదుపరి మ్యాచ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.